ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఉప ఎన్నికలు, ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా ఆ ఉప ఎన్నికల్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తుంది. తాజాగా కేటీఆర్ రాజీనామా అస్త్రాన్ని బయటికి తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గ్రామంలో అయినా 100% రుణమాఫీ చేసిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు. మరోవైపు కేటీఆర్ కేసుల్ని ఎదుర్కోలేకనే సవాళ్లు విసురుతున్నారంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఓల్డ్ మోడ్లోకి బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు రాజీనామా ఫార్ములా. బైపోల్స్ లో కాంగ్రెస్ ను తరిమేద్దామన్న కేటీఆర్, కాంగ్రెస్ ను కార్నర్ చేసిన బీఆర్ఎస్ ఉద్యమ కాలం నాటి ఫార్ములా ఫాలో అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. హామీలు అమలు చేయాలని అడిగితే తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు గులాబీ నేతలు. ఇక కేసుల విషయంలో లైట్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ మొన్న సవాల్ విసిరిన కేటీఆర్ తాజాగా రాజీనామా అస్త్రాన్ని సంధించారు. రేవంత్ సర్కార్ 100% రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మూకమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లి ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము మూడు ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? చారాన రుణమాఫీ కూడా కాలే, కానీ చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు కేటీఆర్. ఆ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయన్నారు. బైపోల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించారని పిలుపునిచ్చారు ఆయన. రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ ఒత్తిడిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. విచారణ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఆ విచారణ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఏం తెలుస్తుందో చూడు, గమనించు. అంతేగాని ఏదైతుందో ఇవాళ సమాజాన్ని దృష్టి మరల్చడానికి ఏదైతుందో ఇవి రాజకీయ ఎత్తుగడలు తప్ప ఇంకేం కాదు అని చెప్పండి. కేటీఆర్, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నీకు చేయాల్సింది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి నిన్ను. ఎందుకంటే డ్రగ్స్ మత్తులో ఫ్రస్ట్రేషన్ గురై నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాని భాష మాట్లాడుతున్నావు బయటకు వచ్చి. నీకు చేయాల్సింది లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి నిన్ను. బీఆర్ఎస్ సవాళ్లపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చినప్పటికీ కేటీఆర్ తెరపైకి తెచ్చిన రాజీనామా అస్త్రం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.